ఎన్నికల కురుక్షేత్రం. జగన్మోహన్ రెడ్డి ఒకరే ఒకవైపు, కౌరవుల గుంపంతా మరోవైపు. పేరుకే ఎన్నికల సంగ్రామం అన్న మాటే కాని గుంట నక్కల దగ్గర అస్త్రాలే లేవు. నిజమే కదా, ఫలానా చేశామని చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదు కదా. అందుకే కౌరవుల గుంపు కుట్రలను కుతంత్రాలనే అస్త్రాలుగా చేసుకుంది. జగన్ అస్త్రాల్లో ఒకటి విశ్వసనీయత, కౌరవుల గుంపు అస్త్రాల్లో ఒకటి టాయిలెట్ మీడియా. జగన్ అస్త్రాల్లో మరొకటి సంక్షేమం, కౌరవుల మంద అస్త్రాల్లో మరొకటి కోట్ల కట్లతో దిగిన పచ్చ ఎన్ఆర్ఐలు. జగన్ అస్త్రాల్లో ఇంకొకటి అభివృద్ధి, కౌరవుల మూక అస్త్రాల్లో ఇంకొకటి కుటుంబాలను నిలువుగా చీల్చటం. జగన్ అస్త్రాల్లో ఒకటి పెట్టుబడుల వెల్లువ, కౌరవుల గుంపు అస్త్రాల్లో ఒకటి హత్యాయత్నాలు. జగన్ జనం కోసమే ఉన్నారు, జనం జగన్తో ఉన్నారు. అందుకే మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రని తలపిస్తే పచ్చముఠ ఎన్నికల ప్రచారం పన్నాగాల మయంగా మారింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మేమంతా సిద్ధం. ఇది కేవలం బస్సు యాత్ర మాత్రమే కాదు, ఇది కేవలం ఎన్నికల సంగ్రామం మాత్రమే కాదు. మేమంతా సిద్ధం అన్నది పాలకుడు ప్రజలు కలిపి జరుపుకున్న ప్రేమాభిమానాల వేడుక. మేమంతా సిద్ధం అన్నది గుంట నక్కల గుండెల్లో ఓటమి డైనమైట్లు పేల్చిన జన జాతర. మేమంతా సిద్ధం అన్నది జగన్ దార్శనికతకి, జనరంజక పాలనకి జనం పలికిన జేజేల నినాదం. మేమంతా సిద్ధం అన్నది నేనున్నానని, మీకేం కానివ్వనని ప్రజలకు జగన్ ఇచ్చిన అభయం. మేమంతా సిద్ధం అన్నది పెత్తందారుల కుట్రలపై జగన్ జనం ఇద్దరూ కలిసి చేసిన సమర గర్జన. మేమంతా సిద్ధం అన్నది జగన్ విశ్వసనీయతకి 5.5 కోట్ల మంది పట్టిన జయ జయ హారతి. మండే ఎండలు మాత్రమే కాదు, ఎలక్షన్ ఫీవర్ కూడా దేశాన్ని వేడెక్కిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తును కమ్మేయాలని చూస్తున్న కౌరవ మూకతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న సమరం ఇది. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేసి 2014 నుంచి 5 ఏళ్ల పాటు స్కామ్లతో సహవాసం చేసిన కూటమితో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యుద్ధం ఇది. అధికారం మీద యావతో జనరంజక పాలనపై విషం కక్కే టాయిలెట్ మీడియా కోరలు పీకడానికి జననేత చేస్తోన్న యుద్ధం ఇది. మంచికి చెడుకి, పేదలకు పెత్తందారులకు, ప్రజలకు దోపిడీదారులకు మధ్య నడుస్తోన్న యుద్ధం ఇది. కౌరవ మూక కుట్రలు బద్దలు కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేమంతా సిద్ధం యాత్ర 5.5 కోట్ల మంది ఆశీస్సులతో అద్భుతంగా సాగింది. పేదలందరింటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏపీలో జగన్ సాగిస్తున్న ఎన్నికల సంగ్రామం అత్యంత విచిత్రమైంది. ఎందుకంటే జగన్ ప్రత్యర్థులకు ప్రజాక్షేత్రంలో ఏమాత్రం విశ్వసనీయత లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 5.5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు అండ్ కోని చీకొడుతున్నారు. అదే సమయంలో పచ్చముఠా కుట్రలను, కుతంత్రాలను బద్దలు కొడుతూ ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ భుజస్కంధాలపై ఉంది. అందుకే తనతో ఢీకొట్టే స్థాయి కూడా లేని కౌరవుల గుంపుతో జగన్ తలపడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిన తీరు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కనిపిస్తే తమకు ఆ పని కాలేదు, ఈ పని జరగలేదు, ఆ పథకం అందలేదు అంటూ ప్రజలు ఫిర్యాదుల మోతమోగిస్తారు. కానీ ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా అక్కవరం వరకు ఏపీ అంతటా మేమంతా సిద్ధం యాత్ర ఒక జన జాతరలా సాగింది. పాలకుడు ప్రజలు కలిసి చేస్తున్న ప్రేమాభిమానాల వేడుకలా సాగింది. ఏ జిల్లాలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఒకటే దృశ్యం. జగన్ని చూస్తూ మైమరిచిపోయిన ప్రజలు, జగన్ని చూస్తూ ఆత్మీయంగా, ఆప్యాయంగా దీవించిన ప్రజలు.
జగన్ని చూస్తూ తమ భవిష్యత్తుపై ధీమాతో కొండంత అండ తమకుందన్న సంబరంతో కేరింతలు కొడుతూ ఊగిపోయిన జనం. ఎక్కడ చూసినా ఇదే దృశ్యం, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎన్నికల సంగ్రామంలా కాదు, ఒక పండుగలా సాగింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. మామయ్యని చూశామన్న ఆనందంలో పసిపిల్లల కేరింతలు. సెలవులకు కొడుకు ఇంటికొచ్చినప్పుడు తల్లిదండ్రుల్లో కనిపించే ఆనందాన్ని ప్రదర్శించిన కోట్లాది పెద్దల కళ్ళు. వయసులో చిన్నవాడే అయినా అన్ని రకాలుగా తమకు అండగా నిలిచిన మనవణ్ణి ఆశీర్వదించిన అవ్వాతాతలు. తమ భవిష్యత్తుని వెలుగులతో నింపుతోన్న పాలకుణ్ణి చూసి ఉప్పొంగే ఉత్సాహంతో ఊగిపోయిన యువత. ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. జగన్ కి జై కొట్టే 5.5 కోట్ల మంది ప్రజలు చెబుతోంది ఒక్కటే, కుట్రలు చేసే గుంట నక్కలకు రాజకీయంగా సమాధి కడతామని, ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టే కౌరవ మూకను తరిమి తరిమి కొడతామని. ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఎంతటి దుర్మార్గపు నాయకుడైనా ఎన్నికల సమయంలో అయినా ప్రజల ముందు మంచిగా నటిస్తాడు, నక్క వినయాలు ప్రదర్శిస్తాడు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలోనూ తనలోని నయవంచక స్వభావాన్ని మానుకోలేదు. లక్షల మంది అవ్వాతాతలను మండు టెండల్లోకి లాగేశాడు. తనకు అధికారం ఇస్తే ప్రజల బతుకులు ఎంత ఘోరంగా ఉంటాయో మరోసారి శాంపిల్ చూపించాడు. అందుకే ఈ ఎన్నికలు జగన్ కి పచ్చముఠాకి మధ్య సాగుతోన్న సమరం కాదు, మంచికి చెడుకి మధ్య సాగుతోన్న పోరాటం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఇదే విషయాన్ని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు జగన్. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓ వైపున, చెడు మరోవైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. జగన్ పాలన అంటే జనరంజక పాలన, జగన్ పాలన అంటే సంక్షేమ పాలన, జగన్ పాలన అంటే అభివృద్ధిని పరుగులు పెట్టించే పాలన. ఈ విషయాన్ని 5 ఏళ్లుగా ప్రతిరోజు ప్రతి క్షణం నిరూపించారు జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోను మత గ్రంథాలంత పవిత్రంగా భావించే జగన్ ఒకవైపు, ఎన్నికలు అవగానే మేనిఫెస్టోని చెత్త కుప్పల్లో పారేసే చంద్రబాబు అండ్ కో మరోవైపు. ఈ ఎన్నికల సంగ్రామంతో కౌరవ మూకని శాశ్వతంగా ఏపీ నుంచి తరిమి కొట్టడానికి నేను సిద్ధమని జగన్ గర్జిస్తే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర పొడవునా ప్రజలు నినదించారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగన్. జగన్ కి లభిస్తున్న అపూర్వ జన స్పందన చూసి తట్టుకోలేక పచ్చముఠా హత్యాయత్నం చేసింది. అయినా అతను జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ముందే తల వంచేది లేదని తెగేసి చెప్పిన ధీరుడు. గుంట నక్కల కుట్రలకు ఎందుకు బెదురుతాడు? తిట్లు, శాపనార్థాలు, కుట్రలు. చంద్రబాబు నుంచి ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వరకు ఎన్నికల సంగ్రామాన్ని సాగిస్తోంది ఇలానే. మరి జగన్మోహన్ రెడ్డికి కుట్రలు తెలియవు, తిట్లు రావు, శాపనార్థాలు పెట్టే మనస్తత్వం కాదు. అందుకే మేమంతా సిద్ధం యాత్రలో ఆయన చేసింది ఒక్కటే,
5 ఏళ్ల పాలనలో తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, సంస్కరణలను వివరించారు. కౌరవ మూకకి అధికారం చిక్కితే ప్రజల బతుకులు ఎలా చితికిపోతాయో వివరించారు. అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేశారో గుర్తు చేశారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే మేమంతా సిద్ధం సభలని స్పష్టం చేశాయి. ఇంత జరుగుతుంటే గుంటనక్కల మూక మౌనంగా ఎందుకుంటుంది? ఏకంగా జగన్ హత్యకే కుట్ర చేసింది. కానీ దేవుడు రాసిన స్క్రిప్టు వేరే ఉంది కదా. అందుకే పచ్చముట్ట పన్నాగాలు పారలేదు. ప్రజలు మెచ్చేలా పరిపాలించడం, ప్రజల అభిమానాన్ని చూరగునేలా పరిపాలించడం, ప్రజల మెప్పు పొందేలా పరిపాలించడం, ఈ దశలన్నీ జగన్ ఎప్పుడో దాటేశారు. అసలు పాలన మొత్తాన్ని ప్రజల ముంగిటకే తెచ్చారు. అందుకే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రాంతాలు, కులాలు, మతాలు అన్న తేడా లేకుండా బస్సు యాత్రని తమ సొంత ఇంట్లో పండుగలా భావించి దీవించారు. చివరకు అమరావతి కేంద్రంగా పచ్చముఠా పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. గుంటూరులో సాగిన బస్సు యాత్ర అపూర్వంగా సాగింది. ఎప్పుడెప్పుడు బస్సు యాత్రకి స్వాగతం పలుకుతామా అని విజయవాడ నగరం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. అంతే, ఇక తట్టుకోలేకపోయారు పచ్చరాక్షసులు. ఏకంగా జగన్ హత్యకే కుట్ర పన్నారు. హత్యా యత్నాలతో జగన్ సంకల్పాన్ని అడ్డుకోగలరా? జగన్ హత్యకు కుట్ర పన్ని వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని ఆపగలరా? అసాధ్యం కదా. జనం జగన్ కి తమ గుండెల్లో గుడి కట్టిన నిజాన్ని జీర్ణించుకోలేని పచ్చ రాక్షసులు చివరకు జననేతను భౌతికంగా నిర్మూలించడానికి తెగబడ్డారు. విజనరీల ముసుగులో, ప్రజాస్వామ్యవాదుల ముసుగులో, మేధావుల ముసుగులో దాగిన తాము ఎంతటి నరహంతకులమో మరోసారి ప్రజలకు గుర్తు చేశారు పచ్చమూక. వాలంటీర్ల వ్యవస్థ మీద కుట్ర పన్ని జగన్ కు జై కొడుతోన్న ప్రజల మీద కసి తీర్చుకున్న పచ్చమంద ఆ తర్వాత ఏకంగా జగన్ హత్యకే విఫలయత్నం చేశారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. జగన్ని అంతం చెయ్యాలి. ఒకవేళ హత్యకి పన్నిన కుట్ర విఫలమైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయినా ఆగిపోతుంది. లేదా భద్రతా కారణాలతో ప్రజలు జగన్ని కలవకుండా భద్రతా సిబ్బంది చూస్తారు. కుదిరితే జగన్ని నిర్మూలించాలి, లేదా యాత్రని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పన్నిన హత్య కుట్ర విఫలమైంది. ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలు జగన్ కు తోడుగా నిలిచాయి. గుంట నక్కలు తమ నీచ బతుకులను మరోసారి బయట పెట్టుకున్నాయి. రాయలసీమ, పల్నాడు, కోస్తా జిల్లాల్లో అపూర్వ ప్రజా స్పందనతో సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకి గోదావరి జిల్లాలు ఘనస్వాగతం పలికాయి. ప్రజలను కులాల వారీగా విడదీసి ఓట్లు దండుకుందామని పచ్చముఠా పన్నిన కుట్రలను అదే ప్రజలు చీకొడుతూ జగన్ కి జేజేలు పలికారు. ఒకవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ని దూషిస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నారు. ఒక్క జగన్మోహనుడే హుందాతనంతో కూడిన ఎన్నికల సమరం చేస్తూ ప్రజల మనస్సులను మరింతగా గెలుచుకున్నారు. ఎక్కడా నోరు జారలేదు. అలాగని గుంటనక్కల కుతంత్రాలను, నీచ బతుకులను ఎత్తి చూపడంలో వెనకడుగు వేయలేదు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆశాంతం హుందాతనంతో కూడిన రాజకీయం ఎంత గొప్పగా ఉంటుందో చూపించారు జగన్. ఎన్నికల సంగ్రామంలో భాగంగానే మేమంతా సిద్ధం యాత్ర మొదలైంది. కానీ మొదలయ్యాక తెలిసింది ఈ యాత్ర కేవలం ఎన్నికల సంగ్రామంలో భాగం మాత్రమే కాదు, జగన్ కి 5.5 కోట్ల మంది ప్రజలకు మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పట్టే యాత్ర అని. కౌరవుల మూక కబంధ హస్తాల నుంచి శాశ్వతంగా ఏపీని రక్షించే యాత్ర అని. రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. పాలకులు ప్రజల్ని పట్టించుకోరు. ప్రజలకు రాజకీయ నాయకుల మీద నమ్మకం ఉండదు. దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇదే దుస్థితి. కానీ కేవలం 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఈ దయనీయ స్థితి నుంచి జగన్ బయటపడేశారు. అందుకు మేమంతా సిద్ధం సభలే ఉదాహరణ. 5.5 కోట్ల మంది ప్రజలపై తనకెంత బాధ్యత ఉందో ఈ యాత్రలో జగన్ చూపించారు. జగన్పై తమకెంత నమ్మకం ఉందో ప్రజలు చూపించారు. తమ బతుకుల్లో వెలుగులు నింపుతోన్న మహారాజుని చూడ్డానికి మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా జనం జేజేలు పలికారు. పచ్చమూక అరాచకాలకు శాశ్వత సమాధి కట్టడానికి జగన్, జనం కలిసి చేసిన యాత్రే మేమంతా సిద్ధం యాత్ర. రేపటి ఆంధ్రప్రదేశ్కి
అభయం ఇవ్వడానికి జగన్, జనం కలిసి చేసిన యాత్రే మేమంతా సిద్ధం యాత్ర. పోలింగ్తో, కౌంటింగ్తో సంబంధం లేకుండానే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తేల్చేసిన యాత్రే మేమంతా సిద్ధం యాత్ర. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం నాడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిని ఢీకొట్టడానికి కూడా వెనకాడని నిజాయితీ. ముఖ్యమంత్రిగా దిగిపోతూ ఏపీ ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలే చంద్రబాబు మిగిల్చినా, 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసిన, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాదు, చెప్పనివి చేసి చూపించిన గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డిది. స్కూల్ విద్యార్థుల్లో అందరూ ఓటు హక్కు లేని పేదల పిల్లలని మాత్రమే చూస్తే రేపటి ఆంధ్రప్రదేశ్కి వెలుగులు నింపే అత్యంత విలువైన మానవ వనరుల్ని చూసిన దార్శనికుడు జగన్. మీ డ్రీమ్ నా స్కీమ్ అంటూ మీ కలలు నేను నిజం చేస్తున్నాను, ఇకపై చేస్తానంటూ అభయమిచ్చిన పాలకుడు జగన్. అందుకే మేమంతా సిద్ధం యాత్రని ప్రజలు ఎన్నికల ప్రచారంలా చూడలేదు, తమ ఇంటి కార్యక్రమంలా భావించారు, తమ సొంత పనిలా స్వీకరించారు. బస్సు యాత్ర కాదిది, జైత్ర యాత్ర అని నిరూపించారు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. అందుకే చెప్తా ఉన్నాను, జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది జగన్ నైజం, ఇది జగన్ జీవన విధానం. చెప్పుకోవడానికి ఒక్కటి లేని దీనస్థితి. ఇది చంద్రబాబు నీచ బతుకు. ఇది చంద్రబాబు నిజ స్వరూపం. అలాంటి చంద్రబాబుకి తనకి మధ్య ఉన్న తేడా ఏంటో 5 ఏళ్ల పాలనలో అనుక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చూపిస్తూనే వచ్చారు. తన మాటలైనా, చేతలైనా, పాలనైనా, రాజకీయమైనా విశ్వసనీయతకి నిలువెత్తు నిదర్శనంగానే సాగుతాయని మేమంతా బస్సు యాత్రతో మరోసారి స్పష్టం చేశారు జగన్. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. ఈ బాబు 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. ఊరు వాడ ఏకమైన జనజాతర, ప్రతి చోట ఎగిసిపడిన జన తరంగాలు. జగన్ని చూసి ఉవ్వెత్తున ఎగిసిన సంబరంలో జనం, జనాన్ని చూసి మీరే నాకు కొండంత అండ అని మురిసిపోయిన జగన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మేమంతా బస్సు యాత్ర ఎన్నికల సంగ్రామ కోణంలోనే ఘన విజయం కాలేదు. జనం కోసం జగన్, జగన్తోనే జనం అన్న నిజాన్ని మరోసారి నిరూపించింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.